నమస్కారం. మన జీవితానికి వెలుగునిచ్చే భగవద్గీత నుండి ఒక అద్భుతమైన శ్లోకాన్ని చూద్దాము. మొదటి అధ్యాయంలో 3వ శ్లోకం, దాని అర్థం మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో. మీరు ఎప్పుడైనా గమనించారా? జీవితంలో కొన్నిసార్లు మనం బలం ఏంటో మనమే మర్చిపోతాం. కానీ గీతలోని ఓ శ్లోకం మన కళ్ళు తెరిపిస్తుంది. భగవద్గీతలోని 1వ అధ్యాయంలో 3వ శ్లోకం, మహాభారత యుద్ధంలో కౌరవుల సైన్యాన్ని చూసి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటాడు. బలంగా ఉన్నట్టు చూపిస్తూ దుర్యోధనుడు మాట్లాడుతున్నట్టు, మనకి మన చుట్టూ ఉన్న కష్టాలు, సవాళ్లను లేదా మన పోటీదారులు మనకు చాలా బలంగా కనిపిస్తారు. దుర్యోధనుడిలాగే మనం కూడా వారి బలాన్ని అతిగా అంచనా వేస్తాం. మన సొంత శక్తిని తక్కువ అంచనా వేస్తాం. కానీ ఈ శ్లోకం మనకి ఏం నేర్పుతుంది? మన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడం ముఖ్యం. కానీ అంతకంటే ముఖ్యం మన అంతర్గత శక్తిని, మన నైపుణ్యాలను, మన ఆత్మవిశ్వాసాన్ని గుర్తించడం. ఎందుకంటే అసలైన విజయం మనలోనే ఉంది. మీ అంతర్గత శక్తిని గుర్తించండి. విజయం మీ వెంటే ఉంటుంది. మీకు నచ్చినట్టయితే నన్ను ఫాలో అవ్వండి. మీ అభిప్రాయం కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.